హాయ్ అండి, అందరికీ వందనాలు. మనం సామెతలు 13వ అధ్యాయం 17వ వచనం చూసుకుంటే, నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడని ఉంటుంది. అట్టి నమ్మకమైన రాయబారుల్ని, ఔషధం వంటి సేవకులు ఎవరున్నారో తెలుసుకుందాం. ముందుగా మన అబ్రహాము గారు సేవకుడైన ఎలియాజరు గారు. నిజంగా ఈయన కోసం చెప్పుకోవాలంటే ఈయన నమ్మకమైన రాయబారి. అబ్రహాము గారు ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. తన యజమానుడు ఆస్తి యావత్తు పైన నమ్మకముగా ఉన్నవాడు. మనం చూసుకుంటే ఇస్సాకు గారి వివాహ విషయమే అబ్రహాము గారు ఎలియాజరు గారితో చేయించుకున్న ప్రమాణంలో ఆయన ఒక ఔషధములా పనిచేశాడు. మనం ఇంకొకరిని చూసుకుంటే ఓబద్య మనకు కనబడతాడు. ఇతడు ఆహాబుకు యెజబేలుకు సేవకుడైనా యెజబేలుకు ఎంత మాత్రం భయపడక ఈయన మాత్రం యెహోవాకు నమ్మకమైన రాయబారి. దుర్మార్గులైన యెజబేలు యెహోవా ప్రవక్తలను హతం చెయ్యాలని చూసినప్పుడు ఓబద్య గారు యెహోవాయందు భయభక్తులు కలిగి యెహోవా ప్రవక్తలను 100 మందిని గుహకు 50 మంది చొప్పున దాచి అన్నపానములిచ్చి వారికి ఔషధములా ఉన్నాడు. ఓబద్య గారు బాల్యం నుండి యెహోవాయందు భయభక్తులు కలిగినవాడు. ఇంకొక మంచి రాయబారి ఎవరంటే ఇతని పేరు రాయబడలేదు గాని మన దావీదు గారి కాలంలో మూర్ఖుడైన నాబాలు సేవకుడు. దావీదు గారి పట్ల నాబాలు ఉపకారానికి అపకారం చేయడమే కాకుండా దావీదు గారిని తిరస్కరించాడు. నాబాలుపై దావీదు గారికి వచ్చిన అత్యంత కోపాన్ని, ఆయన రౌద్రాన్ని అబిగయీలు ద్వారా నిమ్మలించడానికి ఆ సేవకుడు కారణమయ్యాడు. మరికొంతమంది కోసం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.